దాదాపు 36 ఏళ్ల తర్వాత తమ స్నేహితులు చదువు చెప్పిన గురువులను చూసి పూర్వ విద్యార్థులు మురిసిపోయారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెబరవేసుకుంటూ సందడిగా గడిపారు. మాంటిసోరీ హైస్కూల్లో 1988-89 సంవత్సరం బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం ఎంతో ఘనంగా నిర్వహించుకుని విద్యార్థిని ఉదయలక్ష్మి, అనురాధ, పెద్దిరాజు చెప్పారు. తమ పాఠశాల గురువులను సన్మానించి వారి ఆశీర్వాదాలను పొందడంతో చిన్ననాటి మిత్రుని కలుసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. నగరంలోని హనుమాన్పేట సాయికృష్ణ తేజ ఫంక్షన్ హాల్లో 1988-89 మాంటిసోరీస్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నత స్థానాలకు ఎదిగిన తమ పూర్వ విద్యార్థులను చూసి గురువులు ఆనందించారు. జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వదించారు. ఇక తమపై విద్యార్థులు ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. విద్యార్థులు ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశలో గురువులతో మెలిగిన సందర్భాలను తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అందరూ ఆప్యాయతతో కలిసి మెలిసి భోజనం చేసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 36 ఏళ్ల తర్వాత అందరం ఒక చోట కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పిసిపాటి ఉదయలక్ష్మి. మేమందరం మాంటిసోరీ స్కూల్లో అందరం చదువుకున్నాం. మన బందర్ రోడ్లో ఉన్న మాంటిసోరీ స్కూల్లో మేము చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది మాత్రం 8th 9th 10th చదువుకున్నాం కలిసి. 2011 నుంచి మాత్రం అందరం కలుస్తున్నాము. చక్కగా టీచర్స్ అందరినీ, మా ప్రిన్సిపల్ శ్రీమతి వి కోటేశ్వరమ్మ గారు, ఆవిడ ఎంతో మాకు అసలు చాలా ఇదిగా అసలు ఎంత బాగా పిల్లల్ని తీర్చిదిద్దారంటే ఈ రోజుకి మేము అందరంకి స్టిల్ 51 కంప్లీట్ అయిపోయాయి అందరికీ ఆల్మోస్ట్. మేము 2011 నుంచి కలుస్తున్నాము. అందరం ఇంత ఇదిగా ఉన్నామంటే కోటేశ్వరమ్మ గారే ఆద్యులు. నెక్స్ట్ టీచర్స్ అందరూ కూడా ఎంతో బాగా మాకు మంచిగా చదువులు నేర్పించి ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టు టీచర్ ఉండేవాళ్ళు. క్లాస్లో సెక్షన్ వైజ్ ప్రతి క్లాస్కి 7th క్లాస్ అనుకోండి, ఒక 4 సెక్షన్స్ ఉండేవి. ఏబిసి. ఏ అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, పిసిడి తెలుగు మీడియం. సో క్లాస్కి సెక్షన్కి 60 మంది దాకా ఉండేవాళ్ళం. కానీ అందరం ఎంత బుద్ధిమంతతనంగా ఉండేవాళ్ళము. గేటు దాటాక మాత్రం బాగా అల్లరి చేసేవాళ్ళం. ఆడవాళ్ళం కనిపించేవాళ్ళం కాదు. మగవాళ్ళు మాత్రం ఇప్పటికీ బాగా అల్లరి చేస్తున్నారు. చక్కగా బయట అసలు మేమైతే తాటిదాండ అవి కొనుక్కొచ్చి ఐస్ చాలా చాలా తక్కువ కాస్ట్ అప్పుడు. శాలరీస్ కూడా మన పేరెంట్స్కి తక్కువే అనుకోండి. సో అలా తెచ్చుకుని చక్కగా క్లాస్లో కామ్గా టీచర్ చూడకుండా తినడం అనేది మాకు ఎంతో ఇప్పటికీ తలుచుకుంటుంటే ఎస్ అరుణ, నేను ఇలా చాలామంది ఉన్నాము. చాలా ఆనందంగా ఉండేది. ఇంకా కొంతమంది రాలేదు, కొంచెం దూరాన్ని ఉన్నారు. నెక్స్ట్ రెడ్డి అనురాధ అండి. మేమందరం 88, 89, 10th క్లాస్ బ్యాచ్ అందరం కలిసి బీసీడీ 3 సెక్షన్లు మాంటిసోరీ స్కూలు పున్నమ్మ తోట అండి, విజయవాడ. అక్కడ చదువుకున్న వాళ్ళం అందరం ఈ రోజున ఇలా అందరం గ్యాదర్ అయ్యి ఇంత చక్కగా కోలాహలంగా ఇంత ఆనందంగా ఉన్నామంటే మెయిన్ కారణం రఘు అని చెప్పి మా ఫ్రెండ్ అండి. తర్వాత పెద్దిరాజు, మా అందరూ బ్యాచ్ అంతా, లక్ష్మీనారాయణ, వీళ్ళందరూ కలిసి వచ్చి, రామచంద్ర గారు వీళ్ళందరూ ముందుకు వచ్చి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి. ఈ రోజున ఇలా ఇంత ఆనందంగా ఇంత కోలాహలంగా ఉన్నామంటే చాలా సంతోషంగా ఉందండి, సరదాగా ఉందండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు పెద్దిరాజు జక్కంశెట్టి. మేము 88-89 బ్యాచ్ చిల్డ్రన్స్ మాంటిసోరీ హై స్కూల్లో చదువుకున్నాము. ప్రతి మనిషి జీవితంలో చిన్నతనం ఉంటుంది, చదువులు ఉంటాయి, పరీక్షలు ఉంటుంది, అలాగే కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత కనుక మనం వెనక్కి తిరిగి చూస్తే ఎన్నో తీపి జ్ఞాపకాలు, మధుర స్మృతులు మనకి కనిపిస్తాయి. వాటిలో అన్నిటికన్నా అత్యుత్తమైనది, అందరికీ ఎక్కువ ఆనందం కలిగించేది బాల్యమిత్రుల్ని కలవడం అండి. అలా దానికి ఉన్న అద్భుతమైన పరిమళాన్ని ఈరోజు మేము ఆస్వాదిస్తున్నాము. అందరం కూడా మార్నింగ్ నుంచి చక్కగా చాలా సంవత్సరాల తర్వాత చాలామంది వచ్చారు. వాళ్ళందరం కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ, మంచి చెడులు తెలుసుకుంటూ, కుటుంబాలను పరిచయం చేసుకుంటూ అందరూ ఒక బాండింగ్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాము. అలాగే కొన్నిసార్లు మేము మా స్కూల్లో కూడా కలవడం జరిగింది. అప్పుడు టీచర్స్ అందరినీ సత్కరించడం జరిగింది. ఈసారి మాత్రం మిత్రులు మాత్రమే వచ్చి ఇక్కడ మేము చాలా దూరం నుంచి వచ్చారండి. అలాగే దీని అంతటికి కారణము మా రఘు. వాడు కోఆర్డినేటర్గా ఉండి చక్కగా అందరినీ కూడా మేము మెయింటైన్ చేస్తూ, సమన్వయం చేస్తూ ఈ చక్కని సమావేశాన్ని ఆయన కండక్ట్ చేశారు. అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వచ్చిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు పెద్దిరాజు జక్కంశెట్టి. థ్యాంక్ యూ. మాది మాంటిసోరీ హై స్కూల్ 1988-89 బ్యాచ్.
గత 10 సంవత్సరాలుగా మేము పూర్వ విద్యార్థులు సుదీర్ఘ నుంచి ఫ్రెండ్స్ అందరూ కలుసుకోవడం జరుగుతుంది. ఈ ఆనందంతో మాటలు రావట్లేదు ఫస్ట్.